హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేయక. ఈరోజు అయితే మన మినీ గార్డెన్కి అయితే వచ్చేసాను. చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. గార్డెన్లో అన్ని మనకి పచ్చిమిర్చి బాగా వచ్చినాయి. ఇవన్నీ కట్ చేసుకుంటూ మీతో మాట్లాడతాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే అన్ని పచ్చిమిర్చి అయితే కట్ చేసేస్తున్నానండి. నేను ఊరెళ్ళి 15 డేస్ అయిపోయింది. 15 డేస్కి వచ్చిన తర్వాత వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా చాలా వరకు మొక్కలైతే బాగానే ఉన్నాయి. లేదంటే ఇంకా వేసవకాలం అయితే చాలా కష్టమైపోయేది. వర్షం మూలన అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా బాగా వచ్చినాయి. ఇంక ఇవన్నీ కూడా కట్ చేసుకుంటా. మంచి హెల్తీగానే వచ్చినాయి అండి పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా మొత్తం ఈ చెట్టు చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి, చాలా వచ్చినాయి. ఇవన్నీ కలిపితే ఒక అర కేజీ వరకు రావచ్చు మొత్తం. అంటే ఇవి ఇంకా కింద ఉన్నాయి, అవి కూడా మొత్తం కలిపి 2 రకాలండి. ఒకటి బాగా పొడవు ఉన్నాయి, ఒక రకమేమో పొట్టిగా ఉంటాయి కొంచెం. కానీ సూపర్ కారం ఉంటాయి ఇవి. ఒక 2 వేసుకుంటే చాలు, చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఈ మిర్చి రాలేదండి, చాలా కంగారు పడ్డాను. అప్పుడు మిమ్మల్ని కూడా అడిగాను చాలాసార్లు వీడియో తీసినప్పుడు, వీటికి ఏమిస్తే బాగా వస్తాయి, రావట్లేదు మిర్చి రావట్లేదు అని అన్నాను కదా. కానీ తర్వాత అయితే రావడం స్టార్ట్ అయిన తర్వాత అయితే మామూలుగా రావట్లేదండి. చెట్టు నిండా మిర్చి ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి. వీటికి ఏమీ కూడా ఇవ్వలేదండి, ఓన్లీ వాటర్ పోసి అప్పుడప్పుడు ఎన్పికే ఇస్తున్నాను, ఫెర్టిలైజరు అంతే, ఇంకేమి ఇవ్వట్లేదు. బాగానే వస్తున్నాయి. ఆకుకూర కూడా బాగా హెల్తీగా వచ్చినాయి. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ప్రస్తుతానికైతే. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకున్నాను, కట్ చేస్తున్నాను. ఇంకా మొత్తం మిర్చి చెట్లు అయితే ఒక 4-5 ఉన్నాయండి. వీటికి అక్కడక్కడ పెట్టానన్నమాట. అవి వస్తున్నాయి బాగానే, ఇప్పుడు వస్తున్నాయండి. ఫస్ట్లో అయితే రాలేదు. చాలా ఇబ్బంది పెట్టే కంగారు పడ్డాను కూడా, అంటే రావట్లేదు, అయ్యో ఇంకా తీసేద్దాము అనుకున్న టైంలో అయితే బాగా వస్తున్నాయి. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయినాయండి పూత. దీనికైతే ఒక్కటే మిర్చి వచ్చింది. చూడండి ఎంత పొడవు వచ్చిందో. ఒకటే మిర్చి మన హ్యాండ్ అరచేయి కంటే ఇంకా పొడవు ఉంది. బాగా వచ్చింది హెల్తీగా. ఇవి ఇంకా పూత మీద ఉన్నాయన్నమాట, ఇంకా వస్తాయి. అది కూడా అంచుకుంది కాబట్టి ఏమైనా బలం సరిపోవట్లేదేమో, దాన్ని తీసి మధ్యలోకి అయితే వేసుకుంటాను. ఇక్కడ ఒక మిర్చి చెట్టు ఉందండి, వీటికి కూడా కొన్ని అయితే ఉన్నాయి, ఇవి కూడా తెంపేసుకుంటున్నాను. ఈ చెట్టు ఎండిపోతుంది, తీసేద్దాం అనేటప్పటికి మళ్ళీ పూతేసింది. పోతుంది కదా, పోతున్నప్పుడు తీయడం ఎందుకులే అనేసి అలా ఉంచేసాను. మళ్ళీ మిర్చి వచ్చినాయి. చూడాలి ఇంకా ఉంచాలో తీయాలో అన్నది చూస్తాను. తర్వాత పైన ఇంకా మన మినీ గార్డెన్లో అయితే ఇవి కూడా ఉన్నాయండి ఆకుకూరలు, అవి కూడా కట్ చేసేస్తున్నాను. పొనగంటి ఆకు కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా అంటే అవి ఇప్పుడు వంట చేయడానికైతే కావాలి, సరిపడినంత కట్ చేసేసుకుంటాను. చాలానే వచ్చిందండి పొనుగంటాకు, బాగా హెల్తీగా వచ్చిందనమాట. బాగుంటుంది కూడా. ఎప్పుడు ఇలాగా ఫ్రెష్గా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది, తొందరగా మగ్గిపోతుంది కూడాను. ఎటువంటి మందులు లేకుండా మన సొంతంగా పెంచుకుంటాం కాబట్టి చాలా హెల్తీ కూడా అండి.
ఎవరైనా ఒకవేళ ఇలాగ ఇంట్లో సొంతంగా పెంచుకోండి, చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతుంది, చాలా ఈజీగా వస్తుంది. ఈ పొనగంట ఆకు అయితే మట్టిలో దీనికి ఏ బలం ఇవ్వక్కర్లేదు, అంటే వాటర్ పోస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ పాలకూర కూడా ఉంది కదా, అది కూడా కోసుకుందాము. పాలకూర అయితే చాలా హెల్తీగా వచ్చింది. చూసారా ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, అరచేతిని దాటి వెళ్ళినాయండి. అంతకంటే ఇంకా అరచేతి కంటే పెద్దగా ఉన్నాయి అన్నమాట. చాలా హెల్తీగా వచ్చింది పాలకూర. ఇంకా వేసాను కానీ వేరే చోట అయితే రాలేదు. ఇక్కడైతే ఈ కుండీలో అయితే బాగా వచ్చింది. వేరే కుండీల్లో వేసాను కానీ అంత హెల్తీగా అయితే రాలేదన్నమాట. ఇక్కడ బాగా వచ్చింది, ఇంకా అదే ఉంచేసాను. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నా. ఇలా కట్ చేసేయడం వల్ల మళ్ళీ చిన్న ఆకులు ఉంటాయి కదా, అవి బలంగా వస్తాయి అన్నమాట. ఇవి తీసేస్తే మిగతా ఆకులకి బలం సరిపోతుంది, అవి ఎదగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవి తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. పెద్దగా అవి వెంటనే తీసేస్తే మిగతా వాటికి బలం సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసేసుకున్నానండి. పాలకూర అంతా కట్ చేసేసుకుంటున్నాను. పక్క సైడ్ ఎండిన ఆకులు ఇవి కూడా ఉంటే అవి కూడా తీసేసాను. మొత్తం అక్కడ క్లియర్ చేసేసుకున్నామంటే ఆ చిన్న ఆకులు రావడానికైతే చిగురు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇదిగోని చూసారా ఇంత పాలకూర వచ్చింది. ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయండి, 2 ఉన్నాయి. ఒకటి బాగా ముదిరిపోయింది, అది విత్తనాలకు వదిలేసి మిగతా 2 అయితే కట్ చేసేస్తున్నాను. ఈ చెట్టు వంగిపోతుంది పైన బరువుకేమో, దీనికి ఏదైనా సపోర్ట్ ఇస్తాను. తర్వాత ఇవి కిందకు వచ్చేసాను అనమాట. ఇంటి ముందు ఒక 2 పచ్చిమిర్చి చెట్లు అయితే ఉన్నాయి, వాటికి కట్ చేసేస్తున్నాను. ఇవి కూడా ఎందుకో నల్ల పేనులాగా పట్టేసింది అంతాను. ఇవన్నీ కూడా అంటే క్లీన్ చేసుకోవాలండి. అంటే ఇంట్లోనే ఏదైనా ఫెర్టిలైజర్ తయారు చేసి వేస్తే వాటికి కొంచెం బలం సరిపోతుందన్నమాట. ఇక్కడ కూడా అన్ని పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నాను. అంటే ఈ చెట్టుకి ఆల్రెడీ అంతకుముందు కట్ చేశానండి, చాలా ఎక్కువ వచ్చినాయి. అప్పుడు కూడా ఒక 1/2 కిలో వరకు అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి అన్నమాట చిన్న చిన్నవి. ఇవి కట్ చేసేసామంటే మిగతా వీటికి ఏదైనా చల్లి ఫెర్టిలైజర్ ఏదైనా ఇస్తే ఇంకా బలం వస్తుంది అన్నమాట. అప్పుడు బాగా వస్తాయి. పూత అది ఉంది చాలానే. మళ్ళీ ఆ పూత అంతా కాయలు అవ్వాలంటే ఇప్పుడున్న వాటిని తుంచేసుకుంటేనే వాటికి బలం సరిపోతుంది. అంతే అన్నీ కట్ చేసాను. చూసారుగా పచ్చిమిర్చి అయితే ఇన్ని వచ్చినాయి. ఒక 1/2 కిలో వరకు అయితే ఉంటాయి పచ్చిమిర్చి. అందులో ఒక 2 అయితే పండిపోయినాయి, కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నాయండి. బాగా వచ్చాయి ఈసారి పచ్చిమిర్చి అయితే, బయట తెచ్చుకోనక్కర్లేదు. తర్వాత పాలకూర కూడా చాలా బాగా వచ్చింది, ఫ్రెష్గా చాలా బాగా వచ్చింది. ఆకు మన అరచేతి కంటే ఇంకా పెద్దగా ఉందండి, ఆకు కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత పొనగంట ఆకు అయితే ఇంత కోసుకున్నాను. నాకు ఇవాళ కూరకైతే సరిపోతుందన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుందామని కొంచెం అయితే వదిలేసాను. తర్వాత 2 విత్తనాల కోసమని వదిలేసానండి బెండకాయలు. అవి 2 సాంబార్లోకి బెండకాయలు సరిపోతాయి అన్నమాట. 2 ఉన్నాయి కదా, అవి కట్ చేసేసాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.